శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 26వ తారీఖు నుంచి ఆగస్టు 20 తారీఖు మధ్యలో మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహంతో శుక్రగ్రహం కలయడం జరుగుతుంది. ఈ రెండు శుభగ్రహాలు కూడా మిథున రాశిలో సుమారుగా 26 రోజుల పాటు కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు శుభగ్రహాల కలయిక వల్ల ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీన రాశుల వారికి గురుగ్రహం శుభుడవటం వల్ల ఈ రాశుల వారికి గురువు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు వృషభ, మిథున, కన్య, మకర, కుంభ, తులారాశుల వారికి శుభుడవటం వల్ల ఆ రాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక రాశ్యాధిపతి శుభగ్రహంతో కలిసినప్పుడు కంపల్సరిగా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే పాపగ్రహాలతో కలిసినప్పుడు పాపగ్రహాలు పాప ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా ఒక జాతకుడికి వివాహం జరగాలన్నా, సంతానం కలగాలన్నా, సంస్కారవంతంగా ఆరోగ్యంగా ఉండాలన్నా కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అలాగే వివాహం తర్వాత ఆ దంపతుల మధ్య అన్యోన్యత ఎలా ఉంటుంది, వారి యొక్క కాపురం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా, దురదృష్టవంతుడు అవుతాడా, ఏ విధంగా అతని లైఫ్ డిసైడ్ అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ అన్నది శుక్రగ్రహ సంచారం బట్టి, జాతకంలో వాడి వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం బట్టి ఈ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని ఈ గురువు, శుక్రగ్రహాలు తమ సంచార రీత్యా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా గురువు కానీ శుక్రుడు కానీ సప్తమంలోకి వచ్చినప్పుడు సప్తమాధిపతి కలిసిన వివాహం జరుగుతూ ఉంటుంది. అదే గురువు పంచమంలో కానీ భాగ్యంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతూ ఉంటుంది. అంటే మిగతా గ్రహాల కాంబినేషన్ ఉంటుంది. అలాగే జాతకంలో జాతకుడికి ఆ దశలు కూడా జరుగుతుండాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు కలిసినటువంటి ఈ శుక్ర అలాగే గురుగ్రహాల కలయిక, అది కూడా మిథున రాశిలో బుధుడి యొక్క రాశిలో సంచరించడం వల్ల ప్రస్తుతం ఈ మూడు గ్రహాలు బుధుడు, శుక్రుడు, గురువు కూడా మంచి శుభ ఫలితాలు, అంటే ఒక రెట్టుకు 2 రెట్లు కాకుండా 3 రెట్లు శుభ ఫలితాలు ఈ రాశుల వారికి, ఆ రాశ్యాధిపతులు ఉన్నట్టు వారికి, అవి ఏ రాశిని చూస్తున్నాయో వారికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ ఫలితాలు మీకు సంపూర్ణంగా అందాలంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా అవి ఆ ఫలితాలు రాసిపెట్టి ఉండాలి. దానికి తగు విధంగా మీ దశ కూడా సంచరిస్తూ ఉండాలి. ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ప్రస్తుతం మనం అనుకున్నటువంటి ఫలితాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. సో అది ఏ రాశి వారికి ఏ విధంగా జరుగుతుందన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి మిథున రాశిలో ఏర్పడినటువంటి శుక్ర గురువుల కలయిక ఈ రాశి వారికి ఎటువంటి ప్రభావం చూపుతూ ఉంటుంది. మరి కుంభరాశి వారికి ఏదైనా వాళ్ళు పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని కానీ పాప ఫలితాన్ని కానీ ఈ జన్మలో వాళ్ళు అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఎంతసేపు కూడా వీరి జీవితంలో ఇతరులకి సహాయపడడం, వారి యొక్క ఇబ్బందుల్ని కష్టాలని తొలగించడం జరుగుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా ఎవరో ఒకరికి వీళ్ళ యొక్క సేవల్ని అందించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఈ కుంభరాశి వారికి ప్రస్తుతం రాశి అంతే రాహుగ్రహ సంచారం లభిస్తూ ఉంది. అంటే ఏదైనా ఒక ఫలితం మనకి
అందాలంటే ఆ రాశిలో శుభగ్రహమైనా ఉండాలి, లేదంటే ఆ రాశి ఖాళీగానే ఉండాలి. లేనప్పుడు ఆ రాశి అందు ఉన్నటువంటి ఈ పాపగ్రహాలు జాతకుడికి శుభ ఫలితాలను అందకుండా చేస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ జాతకంలో పాపగ్రహం ఉన్నప్పుడు జాతకుడు పుణ్యకర్మలు మంచి కర్మలు ఆచరించడానికి పెద్దగా ఇష్టపడతాం. బాబు నువ్వు ఒక దేవాలయానికి వెళ్ళమ్మా, లేదంటే ఒక గురువు గారిని కలుసుకొని వాళ్ళు చెప్పినట్టు చేసుకో, లేదంటే నీ పాఠాలు శ్రద్ధగా చదువుకో అంటే వాడికైతే బుర్రకెక్కదు, వాడు ఆ పని అయితే చేయడు. ఇప్పుడు రాహు ఉండడం వల్ల బాబు నువ్వు పలానా సినిమాకి వెళ్ళు, లేదంటే పలానా టీవీ సీరియల్ జరుగుతుంది, పలానా క్రికెట్ మ్యాచ్కి వెళ్ళు, లేదంటే పలానా దిక్కున గ్యాంబ్లింగ్ జరుగుతుంది, ఆ అబ్జర్వ్ చేయంటే బ్రహ్మాండంగా వాటి మీద ఇంట్రెస్ట్ పెడతా ఉంటాడు. అందువల్ల పుణ్యకర్మల్లో పాల్గొనలేకపోవడం జరుగుతుంటుంది. అంటే వారి యొక్క ఏజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంలో మరి ఇప్పుడు శుభగ్రహాలు వచ్చినప్పటికీ కూడా రాశి అందు ఉన్నటువంటి పాపగ్రహ ప్రభావం వల్ల ఆ శుభ ఫలితాలని జాతకుడు అందుకోలేకపోతూ ఉంటాడు. అలాగే కుటుంబ స్థానంలో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు కూడా వక్రించి ఉండడం వల్ల జాతకుడికి గత కొన్ని నెలలుగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగడానికి ఇప్పుడు ఈ గ్రహస్థితి కారణమైంది. అంటే ఏదైనా ఉంటే రాష్ట్రాధిపతి సరే శని వక్రించి ఉన్నాడు, బాగలేడు, రాశిలో రాహు ఇదొక రాష్ట్రాధిపతి అయితే ఈ రాశికి యోగకారకుడు అంటే ఆల్టర్నేటివ్ మాట, ఆత్మకారకుడులాగా ఒక యోగకారకుడు ఈ రాశికి శుక్రగ్రహం. చతుర్థ భాగ్యాధిపతిగా శుక్రుడు మీకు ఒక సౌకర్యం ఇవ్వాలన్నా ఒక అదృష్టం ఇవ్వాలన్నా కూడా శుక్రుడే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి శుక్రుడు 5వ స్థానంలోకి వచ్చాడు. ఒక కేంద్రాధిపతి కోణస్థానంలోకి వచ్చినప్పుడు కంపల్సరిగా లక్ష్మీనారాయణ యోగం యాక్టివేట్ అవుతుంది. అక్కడ ధన లాభాధిపతితో కలిశాడు. ఇంకా ఆటోమేటిక్గా జాతకుడికి ఇంతకాలంగా ఉన్నటువంటి సమస్త బాధల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. కేవలం ఆర్థికపరమైన సమస్యలే కాకుండా రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే భాగ్యాధిపతి ధనాధిపతితో కలిశాడో ఒక ధనయోగం అదృష్ట యోగం ఏర్పడింది. అది ఎక్కడ ఏర్పడింది? ఒక కోణంలో ఏర్పడింది. అది మిథున రాశి. బుధుని యొక్క రాశులు చాలా బేగా యాక్టివేట్ అవుతుంటాయన్నమాట. ఒక శని రాశిలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు ఆ ఫలితం చాలా ఆలస్యంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే బుధుడి యొక్క రాశిలోకి వచ్చినప్పుడు ఆ ఫలితం చాలా తొందరగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి 9వ స్థానం 5వ స్థానంలోకి పూర్వపుణ్య స్థానంలోకి ఈ 2 శుభగ్రహాలు రావడం వల్ల జాతకుడికి పంచమ భావ ఫలితాలు అంటే మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని అదృష్టాన్ని కలిగిస్తుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మీ ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. సాధారణంగా కుంభరాశి వారు వారి యొక్క ఎడ్యుకేషన్ టైంలో ఉద్యోగంలో ప్రవేశించే ముందు ఇంచుమించుగా ఒక 23, 26, 28 సంవత్సరాల మధ్యలో వీళ్ళకి ఏదో ఒక ఎఫ్ఐఆర్లో అంటే ఒక ప్రేమలో పడడం జరుగుతూ ఉంటుంది. అయితే అప్పటికున్న కుటుంబ పరిస్థితుల కారణంగా వారి యొక్క ప్రేమని త్యాగం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ త్యాగం చేయడం సుమారుగా 36, 38, 42 దాకా కూడా వివాహం జరగకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. కొంతమంది మనసు కూడా పాడైన వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇప్పుడు మీ యొక్క ప్రేమ వివాహం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీరు కోరుకున్న వారితో వివాహం జరిగే అవకాశం ఉంది. అయితే అంత సునాయాసంగా అయితే కాదు, దానికి చాలా అడ్డంకులు ఉంటాయి. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తే మాత్రం ఫలితం అన్నది 100% ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన చికాకులు తొలుగుతాయి. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి దంపతులకి సంతానం కలుగుతుంది. ముఖ్యంగా అటు సినిమా రంగంలో ఉన్న, సాఫ్ట్వేర్ రంగం, ఫైనాన్స్ రంగంలో ఉన్న కంపల్సరీగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు ఏ పని కొత్తగా ప్రారంభించినా అది కొంతవరకు అంటే ఈ ముహూర్త బలం వల్ల, ఈ గ్రహస్థితి వల్ల జూలై 26, ఆగస్టు 20 మధ్యలో మీరు ఏ ప్రయత్నం ప్రారంభించినా అది చాలా వరకు సక్సెస్ అయ్యి మిమ్మల్ని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇంకో కండిషన్ ఏంటంటే లగ్నంలో రాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావాలు మీరు వ్యసనాల వైపు వెళ్లకుండా ఉంటేనే ఈ సక్సెస్ మీకు రావడం జరుగుతుంది. ఏదైనా ఒక జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ ఆ జాతకుడు మంచి సమయం ఉందా, నాకు ఎప్పటి నుంచి బాగుంటుంది అని పరిశీలించినప్పుడు శుక్రుడి యొక్క గోచారం కానీ గురువు యొక్క గోచారం కానీ పరిశీలించి పలానా టైం నుంచి పలానా టైంకి బాగుంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది.
అది ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు కంపల్సరిగా జాతకుడికి అనుకూలత ఇంచుమించుగా అటు శని వర్గం వారికి గురు వర్గం వారికి కూడా లాభం కలుగుతూ ఉంటుంది, అంటే ఇద్దరు కలిసినప్పుడు. సో ఇప్పుడు ఏమైందంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే కంపల్సరిగా గురుగ్రహం అనుగ్రహం కూడా కావాలి. అంటే గురువు ఒక భావాన్ని కానీ ఒక గ్రహాన్ని కానీ బాగా ఎక్స్పెండ్ చేస్తాడు, ఆ ఫలితాన్ని బాగా పెంచే ప్రయత్నం చేస్తాడు. అందువల్ల శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, గురుగ్రహ అనుగ్రహం కోసం ఆ విష్ణుమూర్తి గారి యొక్క ఆరాధన. అంటే కంపల్సరిగా సిన్సియర్గా మీకు పని జరగాలంటే విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ స్తోత్ర పారాయణ, ఈ రెండు కూడా కంపల్సరిగా చదవండి. ఇవన్నీ కాదు అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారికి కుంకుమ పూజ, శ్రీవారికి తులసి దళాలతో అర్చన చేసుకొని కొంచెం ప్రశాంతంగా అక్కడ ఉండి మరి గోవిందనామాలు వినడం చదవడం వల్ల కూడా ఆ ఫలితం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది. లేదు ఇంకా మాకు వివాహం జరగాలి, లక్షలు కావాలి, జీవితంలో పైకి రావాలనుకుంటే కంపల్సరిగా స్వామివారి యొక్క కళ్యాణం అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించవలసి ఉంటుంది. అది తిరుపతిలోనే చేయించక్కర్లేదు, ఏదైనా ఒక ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు స్వామివారికి కళ్యాణం జరిపించడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో అంటే మీరే గమనిస్తారు. అంటే సాధారణంగా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయాల్లో మీరు ఎంత ఘనంగా ఎంత గొప్పగా స్వామిని సేవిస్తారో అంత గొప్పగా అంత దీనిగా మీరు జీవితంలో రాణించగలిగే అవకాశం ఉంటుంది. ఏదన్నా ఒక సేవ మీరు చేసినప్పుడు 1000 రూపాయలతో చేసిన సేవకి ఫలితం 1000 రూపాయలుగానే ఉంటుంది, 1,00,000 రూపాయలతో చేసే సేవకి 1,00,000 రూపాయలుగానే ఉంటుంది, 1,00,00,000 రూపాయలతో చేసే సేవ ఆ విధంగానే ఉంటుంది. ఇది మీకు ప్రత్యక్ష నిదర్శనం. కావాలంటే తిరుపతిలో ఆ డానర్స్ ఏది అందిస్తున్నారో వాళ్ళ అభివృద్ధి ఎలా ఉందని ఒక్కసారి పరిశీలించండి. ఈరోజు మన దేశాన్ని అలాగే మన రాష్ట్రాన్ని శాసించే ప్రముఖులందరూ కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పొందిన వారి తప్ప వేరొకరు కాదు అన్నది కంపల్సరీగా సత్యం. ఏదైనా ఆ రుచి తెలిసిన వాడికి మా ఫలితం దక్కుతూ ఉంటుంది. ఏదైనా మీరు ఈ సమయంలో ఈ రాబోయే 20 రోజుల్లో స్వామివారిని సేవించి చూడండి. కొద్దిపాటి ఫలితం, కొద్దిపాటి ప్రయత్నంతో గొప్ప ఫలితం అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.